ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్లాట్ల దంద చేసే వాళ్ళు చిన్న చిన్న వ్యాపార బజ్జీల బండి కానీ బట్టల షాప్ కానీ చెప్పుల షాప్ కానీ ఏ వ్యాపారమైనా మంచిగా జరగాలనుకుంటే ఇంకోటి జాబ్స్కు పోయి కూడా జాబులు పోతుర్రు వస్తుర్రు మరి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వాటికి కానీ మళ్ళా పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేరు వాటికి కానీ బొట్టు పెట్టుకున్నట్టయితే సర్వానికి వశీకరణమై ఉంటారు. ఇంకోటి అది ఎట్లా తయారు చేసుకోవాలంటే పూజ స్టోర్లో 21 గురిగింజలు తెచ్చుకోవాలి. అవి కూడా తెల్ల గురిగింజలు తెచ్చుకొని దానిమ్మ ఆకులు, దానిమ్మ వేరు, దానిమ్మ పువ్వులు ఇవన్నీ ఒక దగ్గర వేసి నూరుకొని కొద్దిగా పౌడర్ లెక్క వేసుకొని కుంకుమలు కలుపుకొని తల్లి కనుక ఇట్లా పెట్టుకుంది అనుకో బొట్టు పిల్లలు కానీ భర్త కానీ అందరు మాటింటారు. ఇక సర్వజనం వశమై ఉంటారు. సర్వజన వశీకరణ మూలిక అది. ఇంటర్వ్యూ పోయేటప్పుడు కూడా చిన్న బొట్టు పెట్టుకుని పోయినట్టయితే ఆ బొట్టు చూసి అనుకో స్వామి తెలియని బుగులు పుడుతుంది అనమాట. ఈ బొట్టు పెట్టుకున్న అందరికీ మంచిగా జరుగుతుంది. వశీకరణం కావడం కానీ ధనాకర్షణ కావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇంకోటి